ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో అంటే, బిడ్డా, నువ్వు వెంటనే అర్జెంటుగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి తల్లి. ఎందుకంటే ఈరోజు నీ 7 జన్మల శత్రువు దొరకబోతున్నాడు. ఎవరో తెలిస్తే వణికిపోతావు. కాళ్ళు చేతులు వణుకుతాయి. తల్లి, నీ శత్రువు పేరు ఈ అక్షరంతో మొదలవుతుంది. అది ఏ అక్షరం అన్నది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల నువ్వు చాలా నష్టపోయావు, నష్టపోతూనే ఉన్నావు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నావు. ఇలాంటి వ్యక్తికి నువ్వు దూరంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను, ఒక్కసారి నువ్వు ఆంజనేయ గుడికి వెళ్ళిరా. అక్కడ నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే జాగ్రత్తగా నీ శత్రువు ఎవరు అనేది కూడా కనిపెట్టు, పసిగట్టు. వారెవరు, ఎలా ఉంటారో, వారి పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది అన్నది నేను ఈరోజు నీకు చెప్పబోతున్నాను బిడ్డ. కొన్ని పచ్చి నిజాలు కూడా చెప్పబోతున్నాను. గుండె దిట్టవు చేసుకునే విను తల్లి. నీకు ఎన్ని పనులు ఉన్నా ఈ సమయంలో అన్ని పనులు పక్కకు పెట్టేసి నేను చెప్పే సందేశం విను. ఎందుకంటే ఇది నీ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి సందేశం, ఎంతో విలువైనటువంటి సమాచారం నీకు నేను ఇవ్వబోతున్నాను. జాగ్రత్త. ఏ కారణం చేతైనా వదులుకున్నావు అంటే నిజంగా నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు తల్లి అంటూ బాబాగారు మరీ 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 హెచ్చరిస్తున్నారండి. ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నారు? అందుకే ఆ 7 జన్మల శత్రువు ఎవరు? వారి పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది? అసలు వారి వల్ల ఏం నష్టపోతున్నారో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా బాబాగారు ఏం చెప్తున్నారో చివరిదాకా స్కిప్ చేయకుండా చూసి తీరాల్సిందే. నిజంగా బాబా భక్తులని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా బాబా మాటలు విని, బాబాగారి సందేశం విని, బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడ కిందికి చేరుకున్నాము అంటే ఇక ఏ కష్టము కానీ, ఏ నష్టము కానీ, ఏ శత్రువులు కానీ, ఏ బాధలు కానీ మన దరికి కూడా చేరలేవు. ఎందుకంటే బాబాగారు శ్రీరామ రక్షల మనకు అండగా, నీడగా, తోడుగా నిలబడి ఉన్నారు. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఆయన్ని దాటుకొని రావాలి. మనం నిజంగా గనక బాబాగారిని నమ్మాము, బాబాగారి పాదాలను పట్టుకొని శరణు కోరాము అంటే ఆయన ఏ కష్టాన్నైనా, ఏ నష్టాన్నైనా, ఏ పీడ పిశాచాలనైనా, ఏ శత్రువులనైనా, దరిద్రాన్నైనా మన దగ్గరికి రానివ్వగలుగుతారా? రానిస్తారా అసలు? నా బిడ్డలు నన్ను శరణు కోరారు, నన్ను ఆశ్రయించారు, వారికి రవ్వంత బాధ కూడా నేను ఇవ్వను, కలగనివ్వను, వారి దరి చేరనివ్వను అంటూ బాబాగారు వచ్చిన వాటిని మన దగ్గరికి రాకుండా తరిమి తరిమి కొడతారు. సో బాబాగారి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు ఈరోజు ఏం చెప్పబోతున్నారు, ఏమి హెచ్చరించబోతున్నారు, అసలు బాబాగారి ఆంతర్యం ఏంటి తప్పకుండా తెలుసుకుని తీరాలి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారండి, అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నాం, విసిగిపోయి ఉన్నాం, సరైనటువంటి ఫలితాలు లేక, మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు, కానీ ఆఖరిసారిగా అన్నట్లు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి, రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది మీకు తెలుస్తుంది. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందండి. అయినా ఏ పరిష్కారాలు ఇచ్చినా కూడా ఎటువంటి మొండి సమస్యలైనా కూడా దూరం అయిపోతాయి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 8180633657. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా #1 వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా, మీ మీద నరదృష్టి, నరఘోష ఉన్నా, విద్య, ఉద్యోగం, సంతానం, మానసిక సమస్యలు, పర్సనల్ సమస్యలు ఎన్నో చెప్పుకోలేని ఉంటాయి. అలాంటి వాటన్నింటికీ కూడా చక్కగా పరిష్కారాలు ఇస్తున్నారు. మీ ప్రతి ప్రాబ్లము కూడా ఆయన గుప్తంగా ఉంచుతారు. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉంటే నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బిడ్డ, జాగ్రత్తగా విను.
నీ 7 జన్మల శత్రువు ఎవరు అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఈరోజు వాళ్ళు నీకు దొరకబోతున్నారు. ఎవరో తెలిస్తే నీకు మతిపోతుంది బిడ్డ. నీకు 2025లో జరిగేది ఇదే. అంటే అన్ని పనుల్ని పక్కకు పెట్టేసి ముందు నీ శత్రువులు ఎవరు? ఎవరి మూలాన నీకు ఇవన్నీ ఏ కారణంగా ఎటువంటి సంబంధం లేకుండా మీ పనులన్నీ జరిగాయి? అన్నీ ఎలా చెడిపోయాయి? నీకు ఇంత నష్టం ఎందుకు జరిగింది? ఇలా ప్రతిదీ నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా తెలుసుకొని అర్థం చేసుకో. నీది ఎప్పుడు చూసినా కూడా అతిగా కష్టపడే తత్వం కలిగి ఉన్నదానివి నువ్వు. ఎప్పుడూ కూడా కష్టాన్ని చూసి అస్సలు భయపడే మనస్తత్వం అస్సలు కాదు. నువ్వు ఎంతో దీర్ఘంగా అలాగే ఎంతో ప్లానింగ్‌తో పాటు నీ పనులు అనేవి చేస్తూ ఉంటావు. అయినా కూడా చాలా సమయంలో ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది తల్లి. నువ్వు ఎంతైతే శ్రమదానం చేస్తావో దానికి తగ్గట్టుగా డబ్బులు అనేవి రావు ఒక్కొక్కసారి. దీనికి కారణం కూడా ఏదైతే ఉందో అది నీకు సంబంధించిన నీ తత్వం. ఎందుకంటే నువ్వు చాలా తొందరగా అందరినీ నమ్మేస్తూ ఉంటావు. అలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం కలిగి ఉన్నావు. దాని మూలాన చాలాసార్లు నువ్వు చేసిన పనులు, చేసిన సహాయం వల్లనే ఇరుక్కుపోతూ ఉంటావు. అయితే ఏంటి, ఇటువంటి పనులు మనం చెయ్యకుండా ఉండాలా? బాబా మనిషి పేరుతో అడుగుతున్నావు కదా బిడ్డ, చెయ్యాలి. కానీ అవతల వైపు ఉన్న వ్యక్తులు ఎవరు, ఎలాంటి వారు అని తెలుసుకొని చెయ్యాలి. అలాగే చెప్పాను కదా, నేను నీ శత్రువు దొరకబోతున్నారని. వాళ్ళు ఏ అక్షరంతో వారి పేరు మొదలవుతుంది, వారి వలన నువ్వు ఎలా వారి మోసానికి గురి కాకుండా బయటపడాలి, ఎలా వారికి దూరంగా ఉండాలి, నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలి వాళ్ళ చేతిలో మోసపోకుండా అనేది చెప్తాను. జాగ్రత్తగా విను తల్లి. వాళ్ళు ఎవరు? శత్రువులెవరు? మిత్రులు ఎవరున్నారు? ఏ అక్షరంతో కలిగిన వాళ్ళు నీ శత్రువు, ఏ అక్షరంతో కలిగిన వాళ్ళు నీ మిత్రువు అనేది ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా విని తెలుసుకో తల్లి. ఎందుకు అంటే ఎక్కడా కూడా మిస్ చేయకుండా చూడు, నీకు సమాధానం దొరుకుతుంది. చివర్లో దీనికి పరిహారం కూడా నేను తెలియజేస్తాను. నీకు కొన్ని అవగాహన తెలుసుకొని నీ పనులు, నీ పరిస్థితులు నువ్వు చక్కదిద్దుకోవాలి. నువ్వు చాలా గంభీరంగా ఉంటావు తల్లి. అలాగే నువ్వు చేసిన పని ఎప్పుడూ కూడా అవతల వాళ్లకు నష్టం కలిగించేలా కాకుండా వాళ్ళు బాగుండాలి, పక్కనోడు బాగుండాలి అన్న ఆలోచన కలిగి ఉండి నువ్వు ఎప్పుడూ కూడా మంచి పని అనేది చేస్తూ ఉంటావు. ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చెయ్యటం చేత కాదు. నువ్వు చేసే పనుల్లో కూడా నీదే పైచెయ్యి ఉండాలని దానికి తగ్గట్టుగా ఎంతో శ్రమ పడుతూ ఉంటావు. కానీ నీకు దానికి తగ్గట్టు ఫలితం అనేది ఒక్కొక్కసారి దక్కకుండా పోతూ ఉంటుంది. ఎందుకు బాబా అని అడుగుతున్నావా తల్లి? ఎందుకంటే నీకున్న అతి మంచితనమే నిన్ను అందరూ వాడుకోవటం అనేది మొదలు పెడతారు. వాళ్లకు ముందే అర్థమైపోతుంది నువ్వు చాలా మంచిదానివని, ఏదడిగినా సరే కాదనకుండా ఇచ్చేస్తావని. నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా నీకు నువ్వు ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఎందుకంటే నీ గురించి నీకు ఎవరో చెబుతున్నట్టుగా ఉంది కదా, బాబా ఇదంతా నా కోసమే చెప్తున్నారు అని నీకు ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనసు పెట్టి విన్నావు అంటే ఈ మాట నేను ఎవరి కోసం చెప్తున్నా, ఎందుకోసం చెప్తున్నా, నీ జీవితంలో ఇంతకుముందు ఏం జరిగింది, ఇక ఏం జరగబోతోంది అన్నది కూడా ఖచ్చితంగా నీకు అర్థమైపోతుంది బిడ్డ. నువ్వు అందరినీ సులభంగా నమ్మేస్తూ ఉంటావు. ఎందుకంటే నీ మంచితనాన్ని వేరే వాళ్లకు వాడుకోవటానికి నీ అంతట నువ్వే ఆస్కారం ఇస్తున్నావు. నీకు ఆధ్యాత్మికంగా కూడా నువ్వు ఎక్కువ ఉంటావు. దేవుడిని బాగా నమ్ముతావు. తల్లిదండ్రుల్ని ఎక్కువ గౌరవిస్తూ ఉంటావు. నువ్వు ఎప్పుడూ కూడా ఒక రకంగా చెప్పాలంటే సాదా సీదాగా నువ్వు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి నష్టం కలగకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్దాం అని అనుకునే మనస్తత్వం నీది. నీలో మంచితనం మూలాన చాలామంది నిన్ను ఉపయోగించుకుంటూ ఉంటారు. నీ దగ్గరకు వచ్చి కాస్త బాధతోనో దీనంగానో మాట్లాడితే చాలు కరిగిపోతావు బిడ్డ. నువ్వు ఎక్కువగా వేరే వారికి సహాయం అనేది చేస్తూ ఉంటావు. దానితో అవతలి వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకొని నిన్ను మరింత ఎక్కువ శాతంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నీకు తెలుస్తూనే ఉంటుంది. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా నీ అంత మంచి మనసు కలిగి ఉన్నవారులాగా నమ్మి నువ్వు చేసే ప్రతి ఒక్క పని గురించి కానీ, లేకపోతే నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను, నెక్స్ట్ నా ఆలోచన ఇదే, నా బిజినెస్ నేను ఇలా ఈ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను
ఇలా నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అని నువ్వు చెయ్యాలనుకున్న ప్రతి పనిని కూడా మొత్తం తీసుకెళ్ళి ఎదుటి వాళ్ళకి చెప్పేస్తూ ఉంటావు. దానితో అంటారు వాళ్ళు, ఈ ఐడియా ఒకళ్ళది, దానికి తగ్గట్టుగా ఫలితం ఇంకొకరిది అన్నట్టుగా నువ్వు మొత్తం కూడా సిద్ధం చేసుకుంటావు. నువ్వు మంచిగా అంటే అందరితో కాకుండా చాలా ప్రత్యేకత అన్నది నీలో ఉంటుంది. నీ ఆలోచనల్లో ప్రత్యేకత ఉంటుంది. అలా నువ్వు ప్రతీదీ కూడా ఎదుటి వాళ్ళకి చెప్పటం మూలాన అది వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు బిడ్డ. అసలు నిన్ను ఆ విషయం దగ్గర నువ్వు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు, అరే దీంట్లో ఏముంది అంత బాగాలేదు అని చెప్పి నిన్ను నమ్మించి మోసం చేసి వాళ్ళు మొదలు పెడతారు అదే పని. ఇక నువ్వు వాళ్ళ మాటలను కూడా నమ్మేస్తావు. ఎందుకంటే నువ్వెప్పుడు కూడా అవతల వాళ్ళతో అలా ఉండవు కదా. చాలా నీతి నిజాయితీగా ఉంటావు, చాలా మంచిగా ఉంటావు. కానీ వాళ్ళు అలా ఉండరు. నాలాగానే వాళ్ళు కూడా ఉంటున్నారులే, మంచిగా ఉంటున్నారులే అంటూ మొత్తం తీసుకెళ్ళి కూడా వాళ్లకు చెప్పేస్తూ ఉంటావు. అదే నీకు ఒక్కొక్కసారి నీ నష్టానికి, నువ్వు పడుతున్న బాధలకి కూడా కారణమవుతుంది. నీ ఆలోచనలని, నీ తెలివిని, నీ సలహాలని ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు వృద్ధిలోకొస్తున్నారు. కానీ నువ్వు మాత్రం ఇలా వెనకడుగులోనే ఉండిపోతూ ఉన్నావు. బిడ్డ, కొన్నిసార్లు కొన్ని పనులు నువ్వు చెయ్యకుండా ఉండాలి. అన్నీ కూడా అందరితోనూ పంచుకోకూడదమ్మా. ఎందుకంటే అలా పంచుకుంటూ పోతూ ఉన్నావంటే నీ ఎదుగుదలకి అడ్డంకు అన్నది ఏర్పడుతుంది, ఆటంకాలు అన్నవి ఏర్పడతాయి. ఎందుకంటే నీ ఆలోచనలో, నీ తెలివిలో అన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకొని ముందుకు వెళ్ళిపోతారు. అలా నువ్వు మొత్తం ప్లాన్ చేసుకుంటూ ఉంటావు, అందరితోన చెప్పేస్తావు. నీ సలహాలని, నీ ప్లాన్లు అన్నో వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. అక్కడ నీకు దెబ్బ తగులుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా ఎవరితోనూ డిస్కస్ చేయకు తల్లి. దానితో నీ సక్సెస్ అంతా ఇంత కాదు, మరింతగా పెరిగిపోతుంది. నువ్వు కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు చేయాలనుకున్న పనిని నీ తల్లిదండ్రులతో మాత్రమే నువ్వు దాని గురించి మాట్లాడు, సలహాలు తీసుకో, సంప్రదించు. ఆ తర్వాత పనిని మొదలుపెట్టు. ఇక ఎవరు నీ శత్రువు, ఏ పేరు కలిగి ఉన్నవాళ్ళు, వాళ్ళ అక్షరం ఏదైతే ఉందో అది చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. ఆ అక్షరం వచ్చి, బిడ్డ నీ శత్రువు ఎవరో తెలుసా? మా అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి. మరి బాబా, మా అనే అక్షరంతో పేరు మొదలయ్యే ప్రతి ఒక్కరూ కూడా శత్రువులేనా, చెడ్డవారేనా అంటే అందరూ కాదు బిడ్డ, అందరిలో కొందరు. వారు వచ్చాక, రాకముందు, వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది, నీ జీవితంలో ఏమి మార్పులు జరిగాయి, నువ్వు ఏమి కోల్పోయావు, ఏం నష్టపోయావు, నువ్వు ఎన్ని లాభాలు పొందావు అన్నది నువ్వు గనక అంచనా వేయగలిగావు అంటే తప్పకుండా నీ శత్రువు ఎవరో నువ్వు కనిపెట్టేస్తావు, నువ్వు పసిగట్టేస్తావు. నీకు చేత కాలేదు అనుకో, నీ వల్ల కాలేదు అనుకో, భారం నీ సాయి మీద వెయ్యి, నీ శత్రువు ఎవరో బాబా నీకు చూపిస్తాడు. ఇలా మా అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, వాళ్ళు వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి, వాళ్ళ రాకముందు మీ జీవితం ఎలా ఉందో అనేది కూడా గమనించుకో తల్లి. ఇక వీళ్ళు నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నీకు ఎంత తొందరగా దగ్గరైపోయారో, మీరు వీళ్ళకి ప్రతి ఒక్క విషయం మీరు చెయ్యబోయేది ముందే చెప్తున్నారా లేదా, ఇది కూడా గమనించుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మీ జీవితంలో కొన్ని బంధాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళతో ఏది కూడా చెప్పలేకుండా ఉండలేవు. వెంటనే ప్రతి ఒక్కటి, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ముందు వాళ్ళతోనే చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది. నీ మనసు, మైండ్ కూడా అలాగే అటు లాగేస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు, ఎం అక్షరం కలిగిన వాళ్ళు మీ జీవితంలో ఎవరున్నారో గమనించు తల్లి. వాళ్ళ రాకముందు నీ లైఫ్ ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి నువ్వు చెప్పిన ప్రతి ఒక్క విషయం ద్వారా ఆ పని జరుగుతుందా, ఆగిపోయిందా, లేదా సంబంధం లేకుండా, ఏదీ లేకుండా మీ పనులు ఆగిపోతున్నాయా అంటే దానికి కారణం అదే. ఆ మనిషిని నమ్మటం మానేసి, అతనికి అన్ని విషయాలు చెప్పటం మానేసి, మీ పనులు మీరు చేసుకోవటం మొదలుపెట్టాలి. వాళ్ళని కొంచెం దూరం పెట్టడం ప్రారంభించాలి. అక్కడితోనే సగం సమస్య అన్నది తొలగిపోతుంది. ఇక దాని తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఒక శనివారం నాడు నువ్వు చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు. అక్కడ 11 ప్రదక్షిణలు చేసుకుని అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రం పూట నువ్వు ఇంట్లో
కర్పూరం అలాగే 15 లవంగాలు వేసి ఇంటి నిండా ధూపం వెయ్యి. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇక ఆంజనేయ స్వామి గుడిలో వీలైతే నల్ల శనుగులు ఉప్పుతో కలిపిన ప్రసాదం ఏదైతే ఉందో అది దేవుడికి సమర్పించి భక్తులకు పంచు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు. నీ జీవితంలో ఉన్న ఆటంకులు అడ్డంకాలు అన్నీ కూడా తొలగిపోయి నీకు విజయాలన్నవి మొదలవుతాయి. ఇలా నీ శత్రువులు ఎవరైతే నీ మీద కుట్రలు పన్నుతున్నారో, నీ మీద పన్నాగాలు పన్నుతున్నారో, నీ పనులన్నీ చెడగొట్టాలి అని చూస్తున్నారో, నిన్ను అనగదొక్కాలి అని చూస్తున్నారో, నీ తెలివితేటలని, నీ సలహాలని అన్నింటినీ కూడా వాళ్ళు వాడుకుని పైకి రావాలి, నిన్ను అనగదొక్కాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఆటలన్నింటికీ కూడా చెక్కుపడుతుంది. వాళ్ళ ఆటలన్నింటినీ కూడా కట్టించేస్తాడు ఆంజన్న. శనివారం నాడు నువ్వు ఆంజన్న గుడికి వెళ్ళు. అక్కడ ఆంజన్న రూపంలో నేనే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ బాధలని, నీ సమస్యలని దూరం చెయ్యటానికి, నిన్ను నీ తెలివితేటల్ని వాడుకోవాలి అని చూస్తున్న వాళ్ళ ఆటలో కట్టించటానికి నేను సిద్ధంగా ఉంటాను. వస్తావా మరి బిడ్డా? నీకోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను. నీకు ఇప్పటిదాకా ఆటంకాలు ఉన్నవి, నీకు జరగని పనులన్నీ కూడా జరగటం మొదలవుతాయి. నీ మనసులో, మైండ్లో ఉన్న ఆందోళన తగ్గి నీకు ఎంతో బాగా పని మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్క పని ఆటంకం లేకుండా జరగటం అన్నది మొదలవుతుంది. బిడ్డా, నీ జీవితంలో ఇటువంటి వారిని ఏరి పక్కన పడే తల్లి. వీరి వల్ల నష్టమే కానీ లాభం లేదు. అలాగే నీ సొంతింటి కల ఏదైతే ఉందో అది కూడా తొందరలోనే నెరవేరబోతుంది బిడ్డ. అది నిజం కావాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? ఎవరికైనా సరే సొంతిల్లు కళ ఒకటి ఉంటుంది కదా, సొంతింట్లోకి వెళ్ళాలి అన్నది, సొంతిల్లు కట్టి చూడాలి, పెళ్లి చేసి చూడాలి అంటారు కదా. సొంతింటి కళ నిజం కావాలి అంటే ఇల్లు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, భూములు కొనాలన్నా కూడా నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? నీ సొంతింటి కళ నెరవేరాలంటే నువ్వు ఏం చెయ్యాలో తెలుసా బిడ్డ? అసలు ఇంతకీ నాకు సొంతింటి యోగం ఉందా లేదా బాబా, నేను ఎప్పుడు సొంతింట్లోకి వెళ్తాను అని ఎప్పుడూ అనుమానపడుతూ ఉంటావు కదా. ఎవరికైనా కానీ సొంతింటి యోగం అన్నది ఉంటుంది బిడ్డ. వారి గ్రహస్థితులు అన్నవి అనుకూలించినప్పుడు అవి జరగవు. వారి పరిస్థితులు అన్నవి అనుకూలించినప్పుడు అవి జరగవు. ఇంట్లో ఎప్పుడు నకారాత్మక శక్తి, మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఎప్పుడు ఉంటుందో అవన్నీ కూడా అలా ఆలస్యమవుతూ ఉంటాయి. నీ కళ అన్నది తీరకుండానే పోతుంది. నీ సొంతింటి కళ అన్నది కళలాగానే మిగిలిపోతుంది. ఒక్కొక్కసారి నువ్వు ఇల్లు కట్టాలి అన్నప్పుడు డబ్బులు కుదరకపోతే, ఒక్కొక్కసారి భూమి కుదరక, ఇట్లా ఏదో ఒక ఆటంకాలన్నవి ఏర్పడుతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు నువ్వు శుక్రవారం నాడు ఒక రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 9 ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకి ఒక చెంబుడు నీళ్లు పోసిరా తల్లి. ఇలా గనక నువ్వు ఒక 9 వారాలు చేశావు అంటే ఖచ్చితంగా నీ సొంతింటి కల అన్నది నెరవేరుతుంది. బిడ్డా, శనివారం నాడు ఆంజన్న గుడికి ఎందుకు వెళ్ళమన్నాను అంటే, ఇప్పుడు నీ శత్రువులు ఎవరైతే తయారయ్యారో వాళ్ళు అంతమవ్వాలి అంటే వారి చెడు బుద్ధులు, చెడు ఆలోచనలు అంతమవ్వాలి అని ఇక్కడ అర్థం. అలా నీ మీద ఏదైతే కుట్రలు చేస్తున్నారో, నీ గురించి ఎక్కడ చెడుగా ఆలోచిస్తున్నారో, నిన్ను తొక్కి పెట్టాలి అని ఎక్కడైతే చూస్తున్నారో, నీ ఎదుగుదలని ఆపాలని ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళ బుద్ధిని మారుస్తాడు ఆంజన్న. ఆంజన్న రూపంలో నేనే ఎదురు చూస్తుంటాను. వస్తావా మరే? సొంతింటి కల తీరాలి అన్నప్పుడు రావి చెట్టుకి నీళ్లు పోసిరా. నీ కల తీరిపోతుంది. నీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఉండటానికి ఇల్లు లభిస్తుంది. బిడ్డా, మా అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు శత్రువులు అన్నాను కదా అని వాళ్లల్లో మంచి వాళ్లను కూడా దూరం చేసుకోకు, తొందరపడుకో, సరేనా? ఈ మా అనే అక్షరంతో వ్యక్తులు నీ జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? వాళ్ళ రాకముందు నీ జీవితం ఎలా ఉంది? వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా మారింది? వాళ్ళు వచ్చాక మంచిగా ఉందా లేదా నష్టపోయావా? అన్ని ఆనందాలే ఉన్నాయా లేదా చెడు జరిగిందా? నీ పనులు అర్ధాంతరంగా ఎక్కడివెక్కడ ఆగిపోతూ ఉన్నాయా? ఏదో ఆటంకాలు అడ్డంకాలు అన్నట్టుగా అన్నీ ఆగిపోతూ ఉన్నాయా? అప్పుడు ఆలోచించు. అర్థమైందా? లేదు, వాళ్ళు వచ్చాక నీ జీవితం ఎంతో బాగుంది, ఎంతో సంతోషంగా ఉంది. నీ బిజినెస్లో కానీ, నీ ఉద్యోగంలో కానీ ఇంకా నువ్వు ఇంప్రూవ్ అయ్యావు. వాళ్ళు వచ్చిన తర్వాత నీ మనసు చాలా తేలిగ్గా ఉంది, ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు. నీ బాధల్లో ఓదార్పునిస్తున్నారు అంటే అలాంటి వాళ్ళు నీకు మిత్రువులని అర్థం.
మా అక్షరం పేరుతో చెప్పాను కదా అని అందరినీ శత్రువుల కింద జమ కట్టద్దు బిడ్డ. వాళ్ళు వచ్చాక పరిస్థితుల్ని అంచనా వేసి ఆ తర్వాత నీ శత్రువులు ఎవరు అన్నది నువ్వు తీర్మానించు. అయినా శత్రువులు అయినా కూడా ఒక్కసారి ఆంజనేయ గుడికి వెళ్ళిరా. వాళ్ళ మనసులో ఉన్న దుర్బుద్ధినంతా కూడా ఆయన కడిగేస్తాడు. వస్తావా? అక్కడ నేను ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డా. నువ్వెప్పుడూ కూడా బాగుండాలి. ఎందుకంటే నీది చాలా చాలా మంచి మనసు. అందుకే నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఆంజన్న తరపున, నీ సాయి తరపున కూడా నేనే ఆశీర్వాదమిస్తున్నాను అంటూ బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.